ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కేంద్రం నుంచి అటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. 16, 17, 18 ఈ 3 తేదీలలో కూడా 3 లైన్ విప్ ను జారీ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలి అంటూ కూడా ఎంపీలందరికీ ఒక మెమోరాండాన్ని జారీ చేసిన సందర్భాలు నెలకొంటున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా హాజరై డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలపాలి అంటూ కూడా కేంద్రం నుంచి కొన్ని నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది. సర్క్యులర్ ని కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ విధంగా ఎందుకు మీరు ఈ బిల్లును పాస్ చేయాలని ఇప్పుడే ఎందుకు కంకణం కట్టుకున్నారు అంటూ కూడా స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు. కేవలం 2 రాష్ట్రాల్లో ఎన్నికల పరంగానే లబ్ధి పొందడానికే కేంద్రం ఈ ఆలోచన చేస్తోంది అంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఈ బిల్లులను పాస్ చేయించుకోవడానికే ఈ విధమైన ఈ వర్షన్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. పైగా ఉమెన్స్ కి సంబంధించిన 33% రిజర్వేషన్ కు మహిళా బిల్లుకు సంబంధించి కూడా దీనికి అటాచ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా మండిపడుతున్నారు. మరి ఏం జరగబోతోంది? 1960 నాటి డిఎంకే పార్టీని మళ్లీ చూస్తారు అంటూ కూడా అటు స్టాలిన్ చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇటు లోక్సభ సీట్లను పెంచే విధానాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా మండిపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దక్షిణాది రాష్ట్రాలంతా కూడా కలిసి రావాలి, అందరూ కూడా మద్దతు తెలపాలి, మనకు మనం న్యాయం చేసుకోవాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. అటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలి అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్సభ సీట్లు అన్ని ఒకేసారి, ఇవన్నీ కూడా సీట్లను పెంచుతున్నామంటూ కూడా 3 వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. నార్మల్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అంటూ కూడా ఎప్పటి నుంచో నినాదం అనేది వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా అప్పుడు నోరు ఎత్తని కేంద్రం ఇప్పుడు ఎందుకు ఈ 3 అంశాలకు సంబంధించి ప్రజల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. తను ఏదైతే ప్రతిపాదించారో హైబ్రిడ్ మోడల్ ని పరిశీలించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అటు రాష్ట్రాలన్నీ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అటు ఉమెన్స్ రిజర్వేషన్స్, నేషనల్ డీలిమిటేషన్, ఇంక్రీజ్ పార్లమెంట్ సీట్స్, సో ఇవన్నీ కూడా కలిపి ఒక లేఖ రూపంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలైతే రాయడం జరిగింది. అందరూ కలిసి వ్యతిరేకంగా ఈ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, లోక్సభ సీట్లను పెంచే విధానాన్ని వ్యతిరేకించాలి, అందరూ బలంగా గట్టిగా నిలబడాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అతను కూడా స్పందించడం జరిగింది. స్టాలిన్ కేంద్రానికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మేము కూడా డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాము. డీలిమిటేషన్ బిల్లు కనుక పాస్ చేస్తే మేము ఖచ్చితంగా తీవ్ర రీతిలో ఆందోళన అనేది వ్యక్తమవుతుంది, భారీ ఉద్యమం చేపడతామంటూ కూడా స్టాలిన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీరు తెరపైకి తీసుకొస్తున్నారు అంటూ కూడా ఆయన వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు జిఎస్డిపి అంటే దక్షిణాది రాష్ట్రాల ద్వారానే కేంద్రానికి సంబంధించి కూడా పన్నుల రూపంలో హెవీగా ట్యాక్స్లు అనేవి పే అవుతుంటాయి. సో ఆర్థిక పరంగా కూడా కేంద్రం ముందుకు వెళ్ళాలి అంటే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటుంది. అటువంటి రాష్ట్రాలను పక్కన పెట్టి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఏ విధంగా డీలిమిటేషన్ చేయబోతున్నారు, ఎందుకు ఈ విధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అంటూ మరొకసారి ఆలోచించాలి అంటూ కూడా ఒక హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ హైబ్రిడ్ మోడల్ ని కేంద్రం ఒకసారి పునఃపరిశీలించాలి, దాని పరంగా వెళ్తే బాగుంటుంది అంటూ కూడా సూచించిన సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకంగా నిలబడాలి అంటూ కూడా పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు అటు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల సీఎంలకు కూడా ఆయన లేఖలు రాశారు. మరి ఏం చేయబోతున్నారు? అటు కూటమి ప్రభుత్వం ఏపీలో అయితే అధికారంలోకి రావడం జరిగింది. మరి ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా కీలకంగా మారిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు అటు దక్షిణాది రాష్ట్రాలు అనగానే అటు భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అటు తెలంగాణ, ఏపీ 2 కూడా తెలుగు రాష్ట్రాలని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో అంటే బీజేపీ, అదేవిధంగా జనసేన అండ్ టీడీపీ, సో 3 కలిపి కూడా ఒక కూటంగా ఏర్పడిన సందర్భాలు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. సో బీజేపీ ప్రతిపాదించిన ఈ డీలిమిటేషన్ కు సంబంధించి కేంద్రంలో బీజేపీ కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారు? మరి డీలిమిటేషన్ కు సంబంధించి స్టాలిన్ ఆల్రెడీ తన స్పందన తెలియజేశారు, తన వైఖరిని వెలిబుచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. మరి ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు అయితే ఎటువంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు మోడీని కాదని
ఈ డీలిమిటేషన్ కి మద్దతు ప్రకటిస్తారా? మరి ఏం జరగబోతోంది? వ్యతిరేకంగా పోరాడతారా? సీఎం రేవంత్ రెడ్డి రాసిన ఈ లేఖలకు ఎటువంటి స్పందన వస్తుంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించాలి అంటున్నారు. మరి హైబ్రిడ్ మోడల్ అనగానే మరి ఎటువంటి వైఖరిని అందులో అవలంబిస్తారు? హైబ్రిడ్ మోడల్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్సభ ఈ 3 అంశాలకు సంబంధించి వీటి యొక్క సీట్ల పెంపు అనే 3 వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖల్లో అయితే ప్రస్తావించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మరి లోక్సభ సీట్లను 543 నుంచి 850కు పెంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందంటూ కూడా అప్రమత్తం చేశారు. మరి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. సో ఈ విధమైన వ్యాఖ్యలకు సంబంధించి హైబ్రిడ్ మోడల్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా చెప్పారో, సో ఈ వ్యాఖ్యలు, ఈ సూచనలు ఏదైతే హైబ్రిడ్ మోడల్ ఉందో దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన కీలకమైన కేంద్ర మంత్రులు కావచ్చు, కీలకమైన నేతలంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ వర్షన్ అనేది, డీలిమిటేషన్ అనేది, కేంద్రంలో లోక్సభ స్థానాల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది, వారు నష్టపోతారు అంటూ కూడా ఏ విధంగా ఈ హైబ్రిడ్ మోడల్ ని తెరపైకి తీసుకొచ్చారో సీఎం రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి వారు విభిన్నమైన వైఖరిని అయితే ప్రదర్శిస్తున్నారు. అసలు దీని కాన్సెప్ట్ రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు అంటూ కూడా వారు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం చూసాము, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అటు కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా అటు బంజీ సంజయ్ కూడా రిప్లై ఇచ్చారు. సో బీజేపీ తరఫున మాట్లాడుతున్న వ్యక్తులు, మంత్రులు కానీ, నేతలు కానీ వీరంతా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఇసుక డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తరలి రావాలి, వ్యతిరేకంగా పోరాడాలి అంటూ 4 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక లేఖను రాయడం అయితే జరిగింది. మరి ఈ లేఖలకు సంబంధించి అప్డేట్స్, మరి ఏ విధమైన సూచనలతో, ప్రణాళికతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు, మరి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందుబాటులో ఉన్నారు. గణేష్, అసలు ఏం జరుగుతుందో, మరి డీలిమిటేషన్ కు సంబంధించి వ్యతిరేకంగా పోరాడాలంటూ కూడా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడం జరిగింది. సో ఓవరాల్ గా మీ అనాలిసిస్ చెప్పండి. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది ఇప్పుడుండే పద్ధతిలో, అంటే కేంద్ర ప్రభుత్వం, మరోవైపు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటల ప్రకారం ఏదైతే డీలిమిటేషన్ జరుగుతుందో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అన్యాయం జరుగుతుందనేది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాయిస్ కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలకి ముందుగానే ఒక వాయిస్ అనేది ఆయన వినిపించడం జరిగింది. ఇందులో కీలకంగా ఏదైతే మైనారిటీలో పడతామనో, ఇప్పటికే సీట్ల సంఖ్య తక్కువగా ఉన్న తరుణంలో చాలా వరకు కేంద్రం వద్ద అనేక అంశాలకు సంబంధించి మనం దేహి అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటి ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్లో ఇంకా అన్యాయం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా తమిళనాడు కావచ్చు, లేకపోతే మరోవైపు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఇలాగా ఈ రాష్ట్రాలన్నీ కూడా చాలా అన్యాయానికి గురవుతాయి అనేది ఒక వాయిస్ అయితే ఆయన వినిపించారు. డీలిమిటేషన్ పైన ఖచ్చితంగా ఒక 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాల్సిన అవసరం ఉందనేది చెప్పడంతో పాటు, మరోవైపు టోటల్గా ఈ మహిళా బిల్లును, డీలిమిటేషన్ వేరువేరుగా చూడాల్సిన అంశాలుగా ఆయన చెప్తూ వచ్చారు. ఎందుకంటే 1971 అంటే 1951, 61, 71 తర్వాత ఏదైతే ఈ జనాభా లెక్కలకు సంబంధించిన క్యాల్కులేషన్ అనేది అక్కడ నుంచి ఆఫ్ చేసి ఇప్పటివరకు దాని డీలిమిటేషన్ దాన్ని ఆఫ్ చేశారో, ఆ ప్రాతిపదికన నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా 30 ఏళ్ల పాటు వాయిదా వేసిన తర్వాత డీలిమిటేషన్ పెడితే తప్ప సౌత్ రాష్ట్రాలకు లాభం జరగదనేది ఒక వాయిస్ అయితే వినిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఆయన ఒక మధ్యస్థంగా ఒక హైబ్రిడ్ ఫార్ములా, అంటే బీజేపీ ఇప్పటివరకు చెప్తున్నది దాదాపుగా 543 స్థానాలు దేశవ్యాప్తంగా ఉన్న వాటిని 850 స్థానాలకు పెంచే అవకాశం ఉంది. ప్రొరాటా పద్ధతిలో దీన్ని పెంచుతామని చెప్తున్నారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన దీన్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ప్రొరాటా పద్ధతిలోనే పెంచుతామనేది ఒక బీజేపీ దీన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది, ఒక వాయిస్ వినిపించింది. ఈ నెల 16, 17, 18 పార్లమెంట్లో జరిగే ఒక చర్చ ఏదైతే ఉందో, అత్యవసర చర్చ, దీంట్లోన ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే డీలిమిటేషన్ సంబంధించిన విధి విధానాలను ఖచ్చితంగా మేము అందులో ప్రవేశపెడతాం, ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరుపుతాం అనేది బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రొరాటా ప్రకారం 543 స్థానాలు నుంచి 850 స్థానాలకు పెరిగితే, ఖచ్చితంగా ప్రొరాటా ప్రకారం జరిగితే ఖచ్చితంగా ఏదైతే సౌత్ రాష్ట్రాలు ఉన్నాయో సౌత్ రాష్ట్రాలకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ డీలిమిటేషన్లోనే జనాభా ప్రాతిపదికన జరిగితే ఖచ్చితంగా నష్టం చవి చూస్తాం, మనం అనుకున్న సీట్లు రావు. కాబట్టి దీనికి మధ్యస్థంగా హైబ్రిడ్ మోడల్ అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందనేది రేవంత్ రెడ్డి వాయిస్ వినిపిస్తూ వచ్చారు.
హైబ్రిడ్ రాష్ట్రాలకు సంబంధించిన ఏ విధంగా ఉండాలనేది ఒక ఫార్ములా అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించింది సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలనేది చెప్తూ వచ్చారు. అంటే మామూలుగా బీజేపీ ప్రభుత్వం ఈ పెంచిన విధానంలో దాదాపుగా 543 నుంచి 850 సీట్లకి పెంచితే అనుకున్న దామాషాల్లో ఖచ్చితంగా రాదు కాబట్టి, ఏదైతే ఆ ప్రోరాటా ప్రకారం రాదు కాబట్టి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో పెంచితే దాదాపు దీన్ని 136 సీట్ల వరకు సౌత్కి పెరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషణ అయితే చేస్తూ వచ్చారు. ఆ పద్ధతిలోన తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకి 50% పద్ధతిలో, అంటే 50% పద్ధతిలో కూడా పెంచింది ఏ విధంగా వస్తాయని ఒక క్యాల్కులేషన్ అయితే ఒకటి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటికే ప్రధానంగా ముందుగా మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లకి అందులో ఉండే 50%ని తీసుకుని మిగతా దానికి ఉన్న సంఖ్యకి యాడ్ చేస్తే దాదాపు 26 సీట్లు పెరుగుతాయి అనేది ఆయన ఒక క్యాల్కులేషన్ అయితే ఇప్పటికి 50% దాంట్లో వ్యక్తమవుతుంది. అలాగే కర్ణాటకకి 28 స్థానాలు 42 స్థానాలు అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 నుంచి 38 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడుకి 39 నుంచి 59 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కేరళకు 20 నుంచి 30 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇలాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక క్యాల్కులేషన్ 50% అనేది పెంచితే వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. అంటే ఈ దామాషా పద్ధతిలో కూడా పూర్తిగా అంటే ఉత్తరప్రదేశ్ని మిగతా రాష్ట్రాలని అంటే ఉత్తరాది రాష్ట్రాలని సౌత్ను వదిలిపెట్టి ఈ సౌత్లో ఉన్న రాష్ట్రాలను వదిలిపెట్టి ఉత్తరాది రాష్ట్రాలను తీసుకుంటే ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఆ దామాషాలో చూసుకుంటే అత్యధికంగా పెరిగే అవకాశం ఉందనేది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ని తీసుకుంటే దాదాపు ప్రస్తుతం 80 సీట్లు ఉంటే ఇవి 120 సీట్లకు పెరిగే అవకాశం ఉందనేది ఒక ఖచ్చితమైన లెక్కలు అయితే కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు సంబంధించి 48 సీట్లు ఉంటే 72 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో 42 నుంచి 63కి, అలాగే బీహార్లో 40 నుంచి 60 సీట్లకి పెరిగే అవకాశం ఉంది. ఇలాగే ఈ లెక్కలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే తమిళనాడుకి ఈ దామాషాల్లో తీసుకుంటే చాలా తక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యప్రదేశ్కి తీసుకుంటే 29 నుంచి 44 సీట్లు పెరిగే అవకాశం ఉంది. గుజరాత్లో ఉన్న దాదాపుగా 26 నుంచి 39కి పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ లెక్కలన్నీ తీసుకున్న తర్వాత సౌత్ రాష్ట్రాలకి ఖచ్చితంగా ఒక నష్టం జరుగుతుంది కాబట్టి 50% అనేది పెరగాల్సిన అవసరం ఉందనేది ఒక లెక్కతో పాటు ఏదైతే ఇప్పుడు రేవంత్ సూచిస్తున్న ఒకటి అంటే కొత్తగా ఆయన తీసుకొచ్చిన హైబ్రిడ్ మోడల్లోన పెరగాల్సిన అవసరం ఉందనేది ఒక లెక్కలు అయితే చెప్తున్నారు. హైబ్రిడ్ మోడల్కి ఖచ్చితంగా ఆయన చెప్తున్నది అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ఇక్కడ పెంచాల్సింది ఏదైతే మనం కడుతున్న ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో ఈ ట్యాక్స్లకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాటాను సమృద్ధిగా దాన్ని తీసుకుని చేయాల్సిన అవసరం ఉందనేది ఆయన చెప్తున్న దాంట్లో మనకి ఈ మోడర్న్ హైబ్రిడ్ మోడల్లో ఉండే అవకాశం అయితే ఆయన స్పష్టంగా సూచిస్తున్నాడు. ఎందుకంటే టోటల్గా గణేష్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా జిఎస్డిపి పరంగా పెంచాలి అంటూ కూడా ఆయన ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది కదా. మరి రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే ట్యాక్స్ పేయింగ్ సంబంధించి కూడా దాని యొక్క వాటా లెక్కలు కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది తలకు మించిన భారం అని ఆ టాపిక్ ని వదిలేసారా కేంద్రం? మరి ఎస్ అంటే కేంద్రం ఇప్పటికి వచ్చి దాన్ని స్పష్టంగా ఎక్కడా చెప్పడం లేదు. అంటే వాళ్ళు 50% నిజంగా పెంచుతారా లేకపోతే మిగతా అంశాలని అంటే ఉన్నది జనాభా ప్రాతిపదికన పెంచమంటున్నారు కానీ ఏ దామాషాల్లో పెంచుతారనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. 16, 17, 18లోన ఏదైతే చర్చ జరుగుతుందో దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఆ చర్చ ప్రకారం కూడా వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కానీ స్పష్టంగా ప్రధాన మాటలో కొంత ఎక్కడ అన్యాయం జరగకుండా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమానంగానే వాళ్ళ వాటా పంచేలాగా చేస్తామంటున్నారు. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ దీన్ని సౌత్ రాష్ట్రాల్లో చాలా వరకు మెజారిటీ సంఖ్యలో ఎక్కడ అంగీకరించడం లేదు. ఎందుకంటే అందులో జనాభా ప్రాతిపదికన ఏదైతే మనకి డీలిమిటేషన్ జరుగుతుందో దాంతోపాటు లింక్ పెట్టి మహిళా బిల్లుని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటినీ ఒకేలా జర్నీ చేయించడం అనేది సరైనది కాదనేది ఇప్పటికే వాయిస్ వ్యక్తమవుతుంది. మహిళా బిల్లు వేరేగా చూడాల్సిన అవసరం ఉంది, డీలిమిటేషన్ వేరేగా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ కేంద్రం ఇందులోన ఎవరికి అన్యాయం జరగకుండా ఒక న్యాయం చేస్తామని ప్రధాని మోదీ ఒక వాయిస్ వినిపిస్తున్నా మోడీ వాయిస్లోన ఎక్కడ కూడా సౌత్ రాష్ట్రాల్లో చాలా మెజారిటీ సంఖ్యలో నమ్మే ప్రసక్తి కనిపించట్లేదు. ఎందుకంటే ఆ 50% అనేది ఖచ్చితంగా ఆ వాయిస్ వినిపిస్తే తప్ప ఇప్పుడు ఏదైతే రేవంత్ ఆ వాయిస్ వినిపిస్తున్నారో హైబ్రిడ్ మోడల్కి సంబంధించిన వాయిస్లోన ఆయన ఈ ట్యాక్స్కి సంబంధించింది ఏదైతే మనకి ఇప్పుడు వరకు ఉన్న 50% దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. జీడిపిలో అంటే దేశవ్యాప్తంగా ఉండే జీడిపిలో 7 రాష్ట్రాలు కీలకంగా సౌత్ రాష్ట్రాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి 7 రాష్ట్రాలకు సంబంధించింది జీడిపిలో 53% మనమే చెల్లిస్తున్నాం. ఈ వాటా ప్రకారం ఉండాల్సిందే 7 రాష్ట్రాల్లో దాదాపుగా పెరిగితే దాదాపు 136 స్థానాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అంటే పెంచితే తిరుగులేని బలం ఉంటుందనేది ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఇది కూడా అటు ఏపీకి కావచ్చు, ఏపీలో సీట్లు 17 ఉండేవి మరో 13 పెరిగే అవకాశం ఉందని ఒక లెక్కలైతే చేస్తున్నారు. అలాగే ఏపీ దాదాపుగా 5.03% అనేది వాటా ఈ జీడిపిలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ దామాషాలోనే ఇది రావాలనేది ఒక వాయిస్ అయితే వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మోడర్న్ ఏదైతే హైబ్రిడ్ మోడల్లోన
ట్యాక్స్కి ఏదైతే జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి గ్రోత్ ఆ చెల్లింపుల ప్రకారం చెల్లిస్తే కొంత న్యాయం జరుగుతుందనేది ఇప్పుడు అంటే అత్యవసరంగా ఇప్పుడే పెంచాల్సి వస్తే అంటే ప్రధానంగా ఉండే డిమాండ్ 30 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ వాయిదా ఖచ్చితంగా వేయాలనే డిమాండ్తో పాటు మధ్యంతరంగా పెంచాల్సి వస్తే ఖచ్చితంగా కేంద్రం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్ణయం అమలు చేయాల్సిన అవసరం వస్తే మాత్రం ఈ జీడిపి వాటా ఏదైతే ఉందో 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 53% దేశంలో చెల్లిస్తున్నాయి కాబట్టి కేవలం ఇంత పెద్ద మెజారిటీ ఉన్న స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు ఉన్న ఇవన్నీ రాష్ట్రాలు కూడా దాదాపు 47% చెల్లిస్తున్నాయి. కేవలం 7 రాష్ట్రాలు మాత్రం మొత్తం జీడిపిలోనే 53% చెల్లిస్తున్నాయి కాబట్టి ఆ దామాషాలను ఖచ్చితంగా ఇవి చెల్లించాలి. దీన్ని హైబ్రిడ్ మోడల్గా ఆ ప్రకటన అయితే చేస్తున్నారు. ఇదే లెక్కలు తీసుకుంటే ఏపీకే కాదు తెలంగాణకు కూడా ఆ సీట్ల పెంపు అదే స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందనేది ఆయన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. దీంట్లో కొంత సౌత్ రాష్ట్రాల్లో టీడీపీ ఇప్పటికే బీజేపీతో కలిసి ఉమ్మడిగా ప్రయాణం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాలకి సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాలకి తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇప్పుడు తమిళనాడులో శాలినికి ఇప్పటికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయన కీలకంగా ఆయన రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఒక లేఖలు అయితే ఆయన రాస్తున్నారు. స్పష్టంగా ఆయన దీనికి సంబంధించిన ఏ విధంగా ఈ మోడల్ ఉండబోతుంది, దీనికి సంబంధించిన మోడల్ని ఏ విధంగా అమలు చేయాలి అనేది స్పష్టంగా ఆయన లేఖ తీసుకొస్తూ రేవంత్ సదస్తిరితో ఒక లేఖనైతే ఆ రాష్ట్రాలకి తమిళనాడు కావచ్చు, మిగతా కర్ణాటక, మరోవైపు పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటికి కూడా లేఖ రాస్తున్నారు. మన ఖచ్చితంగా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలంటే హైబ్రిడ్ మోడల్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. 16, 17 తేదీల్లో జరిగేది మెజారిటీ మైనారిటీగా అక్కడ తీసుకుని ఎంపీల సంఖ్యతో చూస్తే ఖచ్చితంగా మనకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సౌత్ రాష్ట్రాలు ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లాలని మాత్రం ఆయన ఈ లేఖ ద్వారా వాళ్ళకంతా స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా డీమిలిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడాలి, అందరూ కలిసి రావాలి, అందరూ ఏకతాటిపై ఉండి మనం కేంద్రంతో పోరాడదాం అంటూ కూడా పిలుపునిస్తూ లేఖలు రాయడం అయితే జరిగింది. మరి లేఖలు రాసిన ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలన్నీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయా? వారి నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ ఆల్రెడీ తన స్పందన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మిగతా ఏ రాష్ట్రాలు కూడా ఇంతవరకు అయితే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీలో ఉంది, బీజేపీతో కలిపి ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే కూటమిగా ప్రయాణం చేస్తుంది కాబట్టి వాళ్ళ బయటికి వాయిస్ వినిపించే అవకాశం. ఎందుకంటే ఒక కూటమిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అది అంతర్గత చర్చల ద్వారా రాజకీయాలు అంటే వాళ్ళ సీట్లు పంచుకొని అధికారులు ఉన్నారు కాబట్టి కేంద్రంతో వాళ్ళకు ఉండే ఆ సమన్వయం కావచ్చు అవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ పార్టీలకి. కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు దేశంలో ఉండే ఆ పొత్తులు వేరే, రాష్ట్రానికి ఉండే ఆ హక్కులు కావచ్చు, వాళ్ళకు ఉండే ఆ మెజారిటీగా ఉండే సాధించాల్సిన ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా వేరే ఉంటాయి. కాబట్టి ఆ రాష్ట్రాల బయటకు వాయిస్ వినిపించకపోయినా ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాడుకి సంబంధించి సీఎం రేవంత్ రాసిన లేఖలోన మీరు ఖచ్చితంగా దీన్ని ఈ మోడర్న్ పద్ధతి ఏదైతే ఉందో హైబ్రిడ్ మోడల్ని ఖచ్చితంగా పాటించడానికి మీరు కలిసి రావాలని ఒక విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఆ లేఖలో మహిళా బిల్లు రిజర్వేషన్ను, డీలిమిటేషన్ను, లోక్సభ సీట్ల పెంపు అనే 3 అంశాలను వేరువేరుగా చూడాలని సూచిస్తున్నారు. ఎందుకంటే డీలిమిటేషన్ వేరేగా చూడాలి, మహిళా బిల్లుని వేరేగా చూడాలి, లోక్సభలో సీట్ల పెంపు అనేదాన్ని మూడు అంశాలను వేరువేరుగా చూడాలి చెప్పి ఒకే ఘాటికి కానీ కట్టి మనం చూడగలిగితే ఖచ్చితంగా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. మెజారిటీ లేకపోతే ఇప్పటికే వెనకబడిన సౌత్ రాష్ట్రాల్లోన ఖచ్చితంగా మనం రేపొద్దున ఏమీ కూడా సాధించుకోలేము. వాళ్ళని ఏదైతే నార్త్ స్టేట్స్ అయితే ఉన్నాయో ఉత్తరాది రాష్ట్రాలపైన వాళ్ళపైన దేహి అనే పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ సీట్లు ఉండడానికి మెజారిటీ మైనారిటీ అనేది కీలకం కాబట్టి మెజారిటీ ఉన్న స్థానాలకే ఇప్పుడు ఆ హక్కులు అనేవి ఉంటుంది. మెజారిటీ తీర్మానాన్ని మైనారిటీ ఆమోదించి తీరాలి కాబట్టి ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా ఏ హక్కులు సాధించాలన్నా ఖచ్చితంగా మెజారిటీ ఉండదు కాబట్టి దాన్ని సాధించుకోలేమనేది ఈ లేఖల సారాంశం ద్వారా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ప్రధానమంత్రులకు సంబంధించి మనకి పివి నరసింహారావు, దేవగౌడ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ప్రధానులకు ఎక్కడ కనిపించరు. దేశంలో ఎంతమంది ప్రధానులు ఉన్న తప్ప ప్రధానంగా మనకి నార్త్ సైడే ప్రధానులందరూ కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అటు ఏవైతే కీలకంగా రాష్ట్రాలు మనకు కనిపిస్తున్నాయి, కీలక రాష్ట్రాలు ఉండే మెజారిటీ సీట్లే మనకు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలాగ అనేక రాష్ట్రాలు ఉండే మెజారిటీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఇప్పుడు ఆ సీట్ల మెజారిటీతోనే ప్రధానమంత్రికి సంబంధించిన ఆ ఎంపీ కూడా జరుగుతుంది. అందుకనే ఎప్పటికీ జరుగుతున్న అన్యాయాన్ని జరగకుండా సౌత్ రాష్ట్రాల్లో ఏకతాటిపై రావాలి. మహిళా బిల్లును, మరోవైపు పార్లమెంట్లో సీట్లను, మరి ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ ఉందో వేరువేరుగా చూసి ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్ను తను ఏదైతే సూచించారో దానికోసం ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేది అయితే ఈ లేఖల ద్వారా ఆయన స్పష్టం చేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది అని కూడా చెబుతున్నారు. మరి అందరికీ కూడా సర్క్యులర్ అయితే జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా కంపల్సరీగా హాజరు కావాలంటే కూడా ఒక మెమోరాండాన్ని కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క వైఖరిని, వారి గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నాయి పార్లమెంట్లో? ఖచ్చితంగా, ఎందుకంటే ఏ రాష్ట్రమైనా తమ వెనకబడతనాన్ని ఎప్పుడూ అంగీకరించేది లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉండే అనేక ప్రాజెక్టులు ఉంటాయి, లేకపోతే నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే మిగతా అనేక అంశాల్లోన ఖచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అలా లేకపోతే ప్రధానంగా స్థానిక పార్టీలుగా ఉన్న ఏవైతే ఉంటాయో లోకల్ పార్టీలు వాళ్ళకి మనుగడ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజున స్టెప్ తీసుకుందంటే జాతీయ పార్టీగా వాళ్ళు దాదాపుగా తెలంగాణలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మరోవైపు ఏదైతే కేరళలో ఇప్పుడు ఈ 4వ తేదీన వచ్చే రిజల్ట్లో మెజార్టీతో ఆ అధికారంలోకి వస్తామని నమ్మకంతో ఉన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు. కానీ మిగతా ఈ సౌత్లో ఉన్న దాదాపుగా ఈ 2 చోట్ల క్యాప్చర్ చేస్తున్నారు, 3వది కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉందని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండే ఈ దాదాపు 5 రాష్ట్రాల్లో కూడా, పుదుచ్చేరితో కలుపుకుంటే 6 రాష్ట్రాల్లో కూడా ఈ మొత్తం టోటల్గా ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ ఉమ్మడిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉండే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరంతో పాటు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరానికి జాతీయ హోదా, దాంతోపాటు నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అమరావతికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకోగలిగారు. అదే కానీ ఆ కూటమిలో లేకపోతే నిజంగా ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధానిగా అనే బిల్లు పాస్ అవుతుందా అనేది నిజంగా ఒక పెద్ద చర్చగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీతో కలిపి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రయాణం జరుగుతుంది. అలా కాకుండా ఉంటే ఏంటనేది, అందుకనే ఖచ్చితంగా మెజారిటీ ఉండాలనే వాయిస్ని అయితే వినిపిస్తున్నారు. ఇప్పుడు 16, 17, 18 తేదీల్లో బీజేపీ ఏం చెప్పబోతుంది? ఎందుకంటే ప్రధాని సౌత్ రాష్ట్రాలకి ఎలాంటి అన్యాయం జరగకుండా తాను చేస్తానని ఒక హామీని అయితే స్పష్టంగా ఇస్తున్నారు కాబట్టి ఆ హామీకి అనుకూలంగానే ఆయన నిజంగా 50-50% ఇస్తే ఏదైతే ఇప్పుడు మోడల్ అంటే ఏదైతే హైబ్రిడ్కి సంబంధించిన మోడల్ ప్రకారం ఇంచుమించుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో సౌత్ రాష్ట్రాలు కొంత ఆగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించారో హైబ్రిడ్ మోడల్కి తగ్గట్టుగానే 50-50% ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేయాలి అని అంటే మరి రాజ్యాంగ సవరణలు కూడా అవసరం పడతాయి. మరి ఎటువంటి సవరణలు చేయబోతున్నారు? ఖచ్చితంగా 16, 17 తేదీల్లో జరిగే 18 తేదీలో 3 రోజుల్లో జరిగే అత్యవసర సమావేశాలు, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే ఈ పార్టీ తీసుకోబోతుంది. బీజేపీ పార్టీ ఒక స్టాండ్గా దీనికి సంబంధించింది ఆ కూటమిలో ఉండే పార్టీలన్నిటి కూడా సమర్థిస్తాయి. కానీ ప్రధానంగా మనం ముందుగా చర్చించుకున్నట్లు ఏదైతే చట్టం చేయాలంటే మెజారిటీ ఉండాలి కాబట్టి ఆ పార్టీలు సౌత్లో ఉండే పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత స్టాలిన్ కూడా తమిళనాడు నుంచి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రేవంత్ తన ముఖ్యమంత్రిగా తన వాయిస్ని సౌత్ నుంచి వినిపించారు కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఎవరు కూడా తమ హక్కుల్ని వదులుకొని ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఉండదు. కాబట్టి ఎంత కలిసి ప్రయాణం చేసినా వ్యతిరేకత ఉన్నా సరే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆ పార్టీలోన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే దానికి స్పష్టతగా ఇలా అన్యాయం జరుగుతుందని ఎక్కడిగా చెప్పలేదు కాబట్టి ఈ 16, 17 తేదీల్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? 443 నుంచి 850 పెరిగే సీట్లలో సౌత్ రాష్ట్రాలకి ఎన్ని కేటాయించబోతున్నారు? 50-50 దామాషాలో కేటాయించబోతున్నారా, లేకపోతే అది హైబ్రిడ్ మోడల్లో వీళ్ళు చెప్పినట్టుగా ఇంచుమించుగా వెళ్ళబోతున్నారనేది ఉంది. ఏదేమైనా చట్టం జరిగే ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక క్యాల్కులేషన్ జరుగుతుంది. లేకపోతే నిజంగానే రాజకీయంగా ఒక పెద్ద ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, లోక్సభ సీట్లను పెంచే విధానాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కలిసి రావాలి, ఏకతాటిపైకి వచ్చి ఈ లోక్సభ సీట్లను పెంచే విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. మరి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు వారి యొక్క ఎటువంటి వైఖరిని వారు ప్రదర్శిస్తారు, ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.